దాని గుండా పోవచ్చుండెను. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఆయన యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ఒకడనమాట. ఒక ధనవంతుడైన ఒక జక్కయ్యను పేరు గల ఒక వ్యక్తి ఆ యెరికో గుండా వెళ్తున్న యేసుక్రీస్తును చూశాడు అనమాట. అతను యేసు ఎవరో అని చూడగోరెను. ఈ ధనవంతుడికి ఏం ఆశ కలిగిందంట? యేసును చూడాలని ఆశ. ఒక ధనవంతుడై ఉండి యేసుక్రీస్తును చూడాలని ఆశ పుట్టిందండి ఆ రోజున. మరి ఆ ఆశ అయితే ఉంది. ఆశను నెరవేర్చుకోవాలి. ఎలా అనుకున్నాడు? ఆ మార్గం గుండా వెళ్తున్న యేసు ప్రభుని ఎలాగైనా చూడాలని ఆశ కలిగింది, కానీ చూడలేక పోతున్నాడు. నా చిన్నప్పుడు మా పాస్టర్ గారు అలా రా మటని తీసుకుపోయారు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన ప్రారంభిస్తున్నా అని చెప్పడానికి ఇల్లు తిరిగేవాడు ఆయన మాస్టర్ గారు. చర్చి ఏమో కొంచెం దూరంలో ఉంటుంది, గ్రామం ఏమో కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. సో ఈయన ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. రావటంతోనే ఆటో దిగి ఇక ప్రతి ఇంటికి వెళ్ళేవాడు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేవాడు, అమ్మా చర్చి నేను వచ్చినాను అంటే. కొంతమంది రారనుకుంటాడు ఆయన. చాలా దూరం నుంచి రావాలి ఆయన. ఆటోలు దొరుకుతాయో టయానికి దొరకవో, ఈయన వస్తాడో రాడున ఆ ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. సరే అని ఈయన వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి, అమ్మ నేను వచ్చినాను, మీరు రెడీ కానీ నేను వచ్చిన ప్రార్థనకి రాండి అని చెప్పు. ప్రతి ఇంటికి ఎలా ఎన్ని ఇల్లులు ఉంటాయి అంటే కనీసం 80 ఇల్లులు ఉంటాయి. ఈ 80 ఇల్లులు ప్రతి ఇంటికి తిరిగేవాడు. ఎప్పుడు? నైట్ కాదు, వచ్చిన రావంగానే 8 గంటలకి అలా స్టార్ట్ చేసి తిరిగేవాడు. కొంతమంది అయితే వస్తాం అయ్య గారు, వస్తాం పాస్టర్ గారు అంటారు. కొంతమంది వందనాలు పాస్టర్ గారు అంటారు దోవలోనే. కొంతమంది అయితే పిలిచినా పలకరంగా, ఏమని అమ్మా ఇంట్లో ఎవరు ఉన్నారా అమ్మా ఆయన అరుస్తుడు. ఇంట్లో ఉంటూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు. వీళ్ళేమో పలకరు. ఈయనేమో డోర్ తీసింది కదా, ఎవరన్నా ఉంటారేమో అని అనుకుంటాడు. ఈయన డోర్ తీసింది కదా, ఎటు ఇంట్లో ఉండే ఉంటారు, టీవీ కూడా మోగుతుంది, నా మాట ఈయనైనా తీస్తారేమో, ముందుకు వస్తే చర్చికి రండమ్మని చెప్పొచ్చు అనుకుంటాడు. ఈయన ఇసుకెచ్చింగా వెళ్ళిపోతుంది. వీళ్ళు తీసేటట్లేరులే, వచ్చేటట్లేరులే. ఈ రోజున ఇలాగనే తయారైన మనం. యేసుక్రీస్తు వస్తూ ఉన్నా ఆయన మన కోసమే వస్తున్నాడని తెలిసినా కానీ, మనల్ని పిలుస్తున్నా కానీ మనం ఎలా ఉన్నామంటే విన్నట్టుగానే ఉన్నాం. ఏముంది, ఈ వారం బాగపోతే ఏం లేదు, ఈరోజు బాగపోతే ఏం లేదు అనుకుంటున్నామండి. చాలా బాధ. ఆ రోజున పాస్టర్ గారికి నేను అనిపించింది, నేను చిన్నపిల్లగాని కదా, నవ్వు వచ్చేది. అప్పుడప్పుడు చర్చికి ఆ వయసు కదా, ఇక పిలుతూనే ఉంటాడు ఏంది అనుకుంటాను. ఈయన ఇంకా ఏంది, వీళ్ళు ఎవరు పలకరు, ఇంకా ఎవరు ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పరు, అయినా పిలుతూనే ఉంటాడు. మనకేమో ఆటలాడుకోవాలని ఉంటుంది, క్రికెట్ ఏదో ఒకటి ఆడుకోవాలని. ఈయనమ్మటి కాదని తిరగలేము కదా, పాపం వస్తానని మాట ఇచ్చాను కదా, ఈయనమ్మటి తిరగాల. ఈయన ఎప్పుడు తిరగటం అయిపోతే అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పిల్లలతో ఆటలాడుకోవచ్చు అని నేను ఆలోచన. ఈయనేమో అమ్మా ఎవరన్నా ఉన్నారా అని పిలిచేవాడు. పాపం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా కొంతమంది దేవుని యొక్క ప్రత్యక్షతను చూడట్లేదు, దేవుని యొక్క త్యాగమును చూడట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజున యేసుక్రీస్తును చూశాడు ఆయన. ఏది అలా వెళుతున్నాడని తెలిసింది వార్త. ఈయన ఎవరు అసలుకి ఏమన్నా అతనికి తెలియదా? తెలిసే ఉంటుంది. యేసుప్రభు గొప్ప కార్యాలు చేసి ఉంటాడు, ఎన్నో సూచక్రియలు చేసి ఉంటాడని తెలిసి కాబట్టి ఆయనని చూడాలి అనే ఆలోచన కలిగిందండి ఒక ధనవంతుడికి.
ఇక ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో కనిపించట్లేదు ఈయన ఎలా ఉంటాడు, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా, ఈయన ఎలా ఉంటాడు అని ఆలోచన కలిగినప్పుడు కనిపించట్లేదు. ఇక ఎలా 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 అనుకొని అతనేమో పొట్టివాడు, ధనవంతుడే కానీ పొట్టివాడు, యేసును చూడటం కష్టమైంది. ఇక లాభం లేదని ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు యేసు ఏమన్నా కనిపిస్తాడేమో అని, యేసుని ఏమన్నా నేను చూస్తానేమో అని. కానీ అద్భుతకరమైన విషయం ఏంటంటే తెలుసా, యేసుక్రీస్తే ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమని జక్కయ్య అని, ఈయన ఏమనుకున్నాడు, నేను చూస్తే చాలనుకున్నాడు, నేను యేసుప్రభుని చూస్తే చాలనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏమనుకున్నాడు తెలుసా, ఆయన దగ్గరికి వెళ్ళి జక్కయ్య నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను పేరు పెట్టి పిలిచాడు. ఈ రోజున మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు అండి. కొంతమంది బోధకులు చేస్తుంటారు, నా అనే అక్షరం కలిగిన ఆమెని నా దేవుడు పిలుస్తున్నాడు అంటారు. యేసుప్రభు ఆ రోజునే పిలిచాడు జక్కయ్య అని పూర్తి పేరుతో. ఆయన దగ్గరకు వచ్చి ముఖంతో నువ్వు జక్కయ్యవని ఎదురుగా ఉండి పిలిచాడు. ఈ రోజు ఏంది, ఈ 10 మందిలో ఒక పేరు కలిగిన ఆమెని, లక్ష్మి అంటే 100 మందిలో ఎవరు ఉంటారు లక్ష్మి కదా, సందీప్ అంటే 10,000 మందిలో ఎవరు ఒకరు ఉండరు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు, దినేష్ అంటే ఉండరా, ఉంటారు. కానీ ఏంది, మాయ జిమిక్కులు చేస్తున్నారు జనాన్ని. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా జనాలు కూడా అలాగనే ఉండరండి. జక్కేలాగా యేసు కోసం పరిగెత్తట్లా, జక్కేలాగా యేసును చూడాలని పరిగెత్తట్లా, జక్కేలాగా యేసును చూడాలని ఆశ లేదు. ఎవరు చూడాలనుకుంటున్నాడు, ఫలానా ఆయన చేస్తే అద్భుత కార్యాలు, ఫలానా ఆయన పేరు పెట్టి పిలుతుందంట, ఫలానా ఆయన కాళ్ళు నొప్పులు తగ్గిస్తుందంట, కీలు నొప్పులు తగ్గిస్తుందంట అని పరిగెడుతున్నాడు తప్ప యేసు వస్తే నా జీవితము మారిపోద్ది అనే ఆశ లేదండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు వస్తే నా జీవితము మారిపోద్ది అనే ఆశ లేదు. ఇక రానే వచ్చిండు యేసుక్రీస్తు, వచ్చి జక్కయ్య అని పిలవగానే ఇక వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. ఇక జనాలు కొనుక్కుంటారు, అరే ఈడు పాపి కదరా, ఈడు దుర్మార్గుడు కదరా, ఈడు నీచుడు కదరా, ఇలాంటి ఆయన ఇంటికి ఏంది ఇలాంటి యేసుక్రీస్తు వెళ్తుండు. ఏమండి, జనాలు అంతే అనుకుంటారండి. ఇప్పుడు దాకా మనము చెడు కార్యాలు చేసినాం, చెడు ప్రవర్తన కలిగి జీవించును, లోకంలో పడి వ్యభిచారం చేసుకుంటూ పాపం చేసుకుంటూ తిరిగినాం. ఇక మారు మనసు కలిగి యేసుక్రీస్తు మన హృదయంలోకి రావగానే ఇవన్నీ మానేసి పవిత్రంగా జీవించాలని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇవన్నీ మానేసి ఇక నేను పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు యేసుక్రీస్తుని ఆశ్రయించినా సరే ఏమంటా తెలుసా, ఏమో దుర్మార్గులు అదిగా అయినా మళ్ళీ యేసుప్రభువుని నమ్ముకుంటుంది అని నిందలేస్తున్నారు. జక్కయ్య ఏమీ పట్టించుకోలేదండి, ఆయన వైపు చూశాడు, ఆయన వైపు చూసి ఆయనని చేర్చుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. తర్వాత ఏమన్నాడు, నేను అన్యాయంగా సంపాదిస్తే 4 అంతులు ఇస్తాను. ఇక నేను ఏవైతే మోసం చేసినానో, ఏవైతే చెడు కార్యాలు చేసి అక్రమంగా సంపాదించానో ఆ సంపాదన అంతా నేను తిరిగి ఇచ్చేస్తాను, పేదలకు పనిచేస్తాను అన్నాడు. అంతే. యేసుక్రీస్తు ఏం చేస్తాడు తెలుసా, ఆయన మన హృదయంలోకి వస్తే, మన ఇంటిలోకి వస్తే మన చెడు కార్యాలన్నిటినీ తీసివేస్తాడు. ఆమేన్. ఈ రోజున చెడు కార్యాలు తీసివేసుకోకుండా చెడు కార్యాలు మన హృదయంలోనూ మన ఇంటిలోనూ ఉంచుకుంటే లాభము ఏమి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దగ్గరికి నీవు వచ్చినావంటే ఆయన నీ ప్రవర్తన మార్చేది. చాలామంది అనుకుంటారు ఆయన దగ్గరికి వెళ్తే వ్యాధులు తగ్గుతాయి, జబ్బులు ఉండవు, ఇంకేమండి సుఖాలు ఉంటవి, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఏముండవు. ఆయన ఆశ్రయించటం మేలు మేలు అనుకుంటున్నారు. కానీ ఆయన ఆశ్రయిస్తే దీనికి అంతటికి ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే తెలుసా, మన ప్రవర్తన మార్పు చెందాలి. ఆమేన్. మన ప్రవర్తన మార్పు చెందకుండా నీకు ఆరోగ్యం ఇచ్చింది, సంతోషమే.
గొడవలు లేవు, సంతోషమే, ఆరోగ్యము, ధనము అన్నీ వచ్చినాయి, సంతోషమే. కానీ నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే ఏం లాభము? నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే చూసేవారు ఏమంటారు చేసా? ఏమండి, ఏం లాభము? యేసుని ఆశ్రయించింది ఏం లాభము? యేసు అంటే నమ్ముకుంది ఏ లాభము? ఆమె పద్ధతి మార్చుకోలేదంటారు. ఈ సహోదరి ఏమంటారు చూసిన, గుణదల పోయినా గుండు చేసుకుంటే ఏ లాభము? బుద్ధి మారాలి కదా అంటారు. ఈ రోజున గుండు చేసుకునేవాడు అవసరం లేదు, కానీ బుద్ధి మార్చుకునేవాడు కావాలి. ఆమేన్. ఈ రోజున నీ ప్రవర్తన మార్చుకునేవాడు కావాలి. ఆ రోజున జక్కయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఈ సహోదరి యేసు కావాలని, ఆయన చూడాలని ఆశ అయితే ఉందో, ఆ ఆశ ఎంత బలమైందండి. కాబట్టి ప్రియ సహోదరులు, చాలామంది, ఒక సహోదరుడు నాకు ఫేస్బుక్లో దగ్గర నేను క్రిస్టియన్స్కి సంబంధించిన మెసేజ్లు అవి పెడతా కాబట్టి కామెంట్లో పెట్టిండు, మీ డబ్బు సంపాదించే కోసం సులువైన మార్గంలో నువ్వు మతం మారినా ఉండవు. నేనన్నా, నేను నా మనసు మార్చుకున్నా, అయినా పాస్టర్ల కంటే కానుకలు ఇస్తాం కదా, ఈ కానుకలు తీసుకుంటున్నారు వీళ్ళు, దీనికోసమే మతం మారినారు అంటున్నారు. నేనన్నా, నేను మతం మారితే నేనే పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి, ఎంతో కొంత, నాకే నష్టం. ఏంటి నాకే నష్టం? 10 రూపాయలు ఇచ్చినా 50 రూపాయలు ఇచ్చినా నాకే నష్టం. నీ ఇంట్లో సొమ్మేమో నేను తీసుకొని వస్తున్నానా? నీ డబ్బేమో నేను తీసుకుని దొంగతనం చేసి నేను పాస్టర్ గారికి ఇస్తున్నానా అని నేను అడిగిన. కాదు, ఈజీ మనీ కోసం అంటూ. అరే బాబు, నాకు నష్టం కలిగించేది నేను చేస్తానా? చెయ్యము. కానీ ఎంతో కొంత నాకు లాభాన్ని చేకూర్చింది కాబట్టే అది నేను చేయగలుగుతున్నాను. ఇతనికి లాభం చేకూర్చింది ఏంటి? పరలోక రాజ్యం అనే లాభం కావాలంటే యెహోలోక దానము శాశ్వతం కాదని, యెహోలోక ధనాన్ని వదిలిపెట్టాలని ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి జక్కయ్య దానిని విడిచిపెట్టాడు. ఇది అన్యాయంగా సంపాదించింది. ఈ అన్యాయంగా సంపాదించిన సంపాదన నేను పట్టుకొని ఉంటే రేపటి తిరునాళ్ళ నేను పరలోక రాజ్యానికి వారసులను కాను, అబ్రహాము సంతానానికి నేను కాను, అబ్రహాము కుమారుని నేను అనిపించుకోను అనుకొని ఆ రోజున ఆయన నిర్ణయము తీసుకున్నాడు. ఈ సహోదరులారా, మరి ఈ రోజున అదే చాలామంది ఏడుపు నాకు చాలా బాధ అవుతుంది. నేను అడిగిన, మీరు పూజారులకు డబ్బులు ఇస్తుంటే మేమని అడిగినవా? వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, మేమని అడిగినవా? అది మీ ఇష్టమే, మీరు ఇస్తుకుంటూ ఉన్నారు. ఇది మా ఇష్టమే, మేము ఇస్తున్నాం. దేవుడి సేవకుడిని పోషించడానికి, ఆయన మంచి చెడ్డలు చూచడానికి మేము ఇస్తున్నాం. అది మా ఇష్టము, మా ధనము, మేము సంపాదించినది, దేవుడి ప్రేరేపణ కొద్దీ మేము ఇస్తున్నాం. దీనికి ఎవరు మీరు కుళ్ళుకోవడానికి? ఏమండి? కాబట్టి ఇప్పుడు సహోదరులారా, ఆయనను ఆశ్రయించాలంటే నువ్వేం మొదటిగా ఏం చేయాలంట? ఆయనను చేర్చుకోవాలి. ఒక వ్యక్తి ధనంతుడు కూడా, ప్రభా పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలి అంటే, ఆజ్ఞలన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటే, నీకు ఒక్కటే కొద్దిగా ఉంది, ఏంటి? ధనం. ఈ ధనాన్ని విడిచిపెట్టమన్నాడు. ఈ సహోదరు ఒక ధనవంతుడు జక్కయ్య, ఇంకొక ధనవంతుడు యవనస్తుడు. ధనాన్ని పంచిన జక్కయ్య ఏమండి అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. ఏమండి ధనాన్ని పంచిపెట్టాడు పేదలకి, అతను ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడయ్యాడు. ఇంకొక యవనస్తుడు, డబ్బు ఉంది, ఈ డబ్బు పోతే ఇంకెలా సంపాదించుకుంటాం, ఎలా తిరుగుతాం, ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించిన, మా తాతల ముత్తాతల కాడి నుంచి కష్టపడి సంపాదించింది, ఈ సంపాదన అంతా తీసుకుపోయి పేదలకి ఇమ్మంటారేంటి అని ఆయన పంచలేదు. పరలోక రాజ్యం మనకి వారసుడు కాలేదు, ఇంకెవరికి కాలేదు, అబ్రహాము కుమారుడని పిలువబడలేదు. ఆ సహోదరులు, ఈ లోకంలో డబ్బు శాశ్వతమని పరిగెత్తుతూ ఉన్నామేమో, అది శాశ్వతము కాదు. కానీ పరలోక రాజ్యము శాశ్వతము. దానికోసం మనము పోరాడాలి. ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు. ఎందుకు? ఇక్కడ దొంగలు ఉంటారు,
కదా. మనం కూర్చుకొని బీరువాలో దాచిపెట్టుకున్నాం అనుకో, ఏదో ఒక రోజున కన్నం వేసి తీసుకోబోతాం. ఏదో ఒక రోజున నీ వెంట తిరిగే వాళ్ళే, అమ్మో 5 లక్షల సొమ్ముంది ఏం కాడని కన్నం వేసి తీసుకెళ్తారు. నీతో తిరిగే వాళ్ళే, అంత ఆశ ఉంటుంది దాంట్లో. కాబట్టి సహోదరి సహోదరులారా, ధనాన్ని ఆశించక పరలోక రాజ్యాన్ని ఆశించాలి. ఎందుకు? అక్కడ దొంగలు ఉండరు, ఏమీ ఉండవు. అక్కడ ధనాన్ని కూర్చుకోవాలి, అక్కడ ధనాన్ని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటామంటే ధనము ఇక్కడ మేలు చేస్తేనే అక్కడ మేలైనది దొరుకుతుంది. ఈ లోకములో, ఈ భూలోకంలో మనం మేలైన దానిని చేస్తే, మేలైనది సమకూర్చుకుంటే అక్కడ కూడా మేలైనది మనకి దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్య ఏ విధంగా యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత తన హృదయంను మార్చుకున్నాడో అదే విధంగా మనము మార్చుకోవాలి. మనుషులైతే హేళన చేశారు, పాపి అయిన ఈయన్ని చేర్చుకున్నాడేంటి, దుర్మార్గుడు కదా, నీచుడు కదా అని అన్నారు. కానీ ఆ మనుషులు చేసిన నింద ఏదైతే ఉందో ఆ నిందను తీసేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. దేవుని నోట నుంచి మనకు ఎలాంటి మాటలు వస్తాయి తెలుసా? మంచి కుమారుడు, ఆ బలాదాసుడని మాటలు వస్తాయి. లోకస్తులు, మన స్నేహితులు, మన బంధువులు ఏమంటారు తెలుసా? దుర్మార్గులు, నీచులు, దుష్టులని మనల్ని అవహేళన చేస్తారు, నీచులు అంటారు తప్ప మన దేవుడైతే మంచి కుమార్తె, నా మంచి కుమారుడు అని ఎంతగానో సంబోధిస్తాడు. సహోదరి సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు మన బంధువులే మనల్ని దుర్మార్గురాలు అంటారు, ఆడిపోసుకుంటారు. కానీ మన ప్రభు అయితే ఆయన ప్రేమ ఎలాంటిదంటే నా మంచి కుమారుడు అని ఎల్లవేళ మనల్ని హద్దుకునే దేవుడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు అబ్రహాము ఏ విధంగా కుమారుడు అని అనిపించుకున్నాడు జక్కయ్య, మనము కూడా అబ్రహాము కుమారులము, అబ్రహాము కుమార్తెలము. అబ్రహాము కుమారులు అనిపించుకోవటమే కాదు, పరలోక రాజ్యానికి కూడా వారసులము. మనము పరలోక రాజ్యానికి వారసులము, రేపటి సువార్త సేవకులము, పౌరులము. అబ్రహాము కుమారుడు అనిపించుకున్న నీవు కూడా అనేక మంది అబ్రహాము కుమార్తెలు అనిపించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇక అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇక లాస్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఈ మాట అబ్రహాము కుమారుడు అని చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. ప్రభు సహోదరి సహోదరు, ఆ ఇంటికి ఏమొచ్చిందంట? అసలుకి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమంటే జక్కయ్య నువ్వు దిగిరా, నేను నీ ఇంట బస చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నాడు లాస్ట్లో? రక్షణ వచ్చి ఉంది. యేసు వస్తే రక్షణ వస్తుంది, నీకు వస్తుంది, నీ పిల్లలకి, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ఆహ్వానించు. నేను నీ యొక్క నివాసానికి వస్తున్నాను అని యేసుక్రీస్తు ఎప్పుడైతే అన్నాడో జక్కయ్యకు సంతోషం వేసింది, ఆనందం వేసిందండి. ఆనందంలో ఆయన చేర్చుకున్న తర్వాత లాస్ట్లో మాట అన్నాడు, నేడు నీకు రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాట ఎప్పుడన్నాడు? నీ ధనమంతా పేదలకు పంచిపెట్టి, నీ ప్రవర్తన అంతా మార్చుకున్న తర్వాత, నీ చెడు క్రియలన్నీ తీసివేసిన తర్వాత, నువ్వు పరిపూర్ణంగా మార్చబడిన తర్వాత అన్నాడు ఈ మాట. మారు మనసు పొందిన తర్వాత. కాబట్టి ప్రియ సహోదరి సహోదరారా, నువ్వు యేసు వద్దకు రావటమే ఆయన చేర్చుకోవటం ముఖ్యం కాదు. చేర్చుకున్న నీవు నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకున్న తర్వాత నీకు వచ్చేది ఏంటంట? అబ్రహాము కుమారుడు అంట, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంట. కాబట్టి నీ ఇంటికి రక్షణ వచ్చి ఉందంటే నువ్వు మార్పు చెందినట్టే, నువ్వు మారు మనసు
పొందినట్టే. కాబట్టి లాస్ట్లో నశించిన దానిని వెతికి ఆయన రక్షించుటకు ఆయన మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని చెప్పిండు. ఈ యొక్క జక్కయ్య నశించిపోతున్నాడండి. పాపం చేస్తూ దుర్మార్గుడు నీచుడని లోకంలో జనాలతో పేరు పొందిన ఈ వ్యక్తి నశించిపోతున్నాడండి. దుర్మార్గు కార్యాలు చేసేవాడు ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి వెళ్తాడు. ఇలాంటి వ్యక్తి నరకానికి పోతే ఏమవుతాడు? నశించిపోతాడు, అగ్నిగుండంలో పడిపోతాడు. కానీ ఈ వ్యక్తిని రక్షించాలి, ఈ వ్యక్తిని బతికించాలి, ఈ బతికించి పరలోక రాజ్యంలో నిత్యము నివాసం చేయాలి ఈ వ్యక్తి అని ఆలోచన కలిగి ఆయన ఆ యొక్క జక్కయ్యను కాపాడుట కోసం ఆ ఇంటికి వెళ్ళాడు. మనం కూడా ఈ లోకంలో నశించిపోతామేమో. ఈ లోకంలో నశించిపోతున్న మార్గాలు ఉన్నాయి కదా, ఆ మార్గంలో నడుచుకుంటూ పోతున్నామేమో. ఆ మార్గాలన్నీ విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు. ఖచ్చితంగా నీకు రక్షణ వస్తుంది, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, నువ్వు పరలోక రాజ్యంలో నిత్యము నివాసము చేస్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కానుక వేసుకొని ఈ యొక్క ఆదివారపు ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, జక్కయ్య ఏ విధంగా నిన్ను చేర్చుకొని అబ్రహాము కుమారుడు అని పిలుచుకున్నాడు తండ్రి, ఈ రోజున నేను కూడా నా తండ్రి నువ్వు తలుపు యొద్ద నుండి తడుతున్నా, నేను తలుపు తీస్తున్నాను నా ప్రభువా, నా హృదయములోకి రా, నా ప్రవర్తన మార్చు, నన్ను మార్చు ప్రభువా అని నేను అడుగుతున్నాను తండ్రి. ఖచ్చితంగా జక్కయ్యని ఏ విధంగా మార్చిన దేవుడు, నీవు కూడా నా హృదయాన్ని మార్చుతావని నేను నమ్ముతున్నాను తండ్రి. జక్కయ్యని ఏ విధంగా లోకస్తులు దుర్మార్గులని నీచులని అవహేళన చేసి మాట్లాడారు తండ్రి, ఈ రోజున నన్ను కూడా మాట్లాడుతున్నారు తండ్రి. నీచురాలంటున్నారు, దుర్మార్గురాలంటున్నారు, కానీ నా ప్రభువా, నీవైతే నా కుమార్తె, నా కుమారుడని ప్రేమతో పిలిచిన దేవుడు తండ్రి. లోకస్తులు కాకులు పడి పొడుస్తున్నారు, కానీ నీవు ప్రేమతో నాయన నన్ను ఎంతగానో ఆదరించిన దేవుడు తండ్రి, నన్ను ఎంతగానో ఓదార్చిన దేవుడు తండ్రి. ఇలాంటి నిన్ను నేను నా హృదయంలో చేర్చుకుంటున్నాను తండ్రి. నాకు మారు మనసు దయచి రక్షణ నా కుటుంబానికి దయచేయమని కోరుతున్నాను తండ్రి. నేను కూడా నీతో నడవాలి తండ్రి. నా ఇంటికి రక్షణ రావాలి, నా గ్రామానికి రక్షణ రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ చెడిపోయి ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు తండ్రి. అలాంటి వారికి కాకుండా నీ రక్షణ మార్గంలో నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని కూర్చున్న ప్రతి ఒక్కరు నాయన నీ రక్షణ భాగ్యము దయచేయమని, వారికి మనసు దయచేయమని నాయన కూర్చున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యము, శాంతి, సమాధానము ఇప్పుడే అనుగ్రహించమని నాయన నువ్వు ప్రేమించే దేవుడు తండ్రి, నువ్వు ఆదరించే దేవుడు. వారి బాధను తీసివేసి వారి కుటుంబంలో చీకటిని తొలగించి నాయన ఎందు నిమిత్తము బాధతో, దుఃఖంతో, ఏర్పుతో నా బంధువులకి చెప్పుకున్నా సరే నన్ను ఓదార్చలేదు తండ్రి. కానీ నీవు నన్ను ఓదార్చే దేవుడు, నా బాధ చెప్పుకుంటే నన్ను బలపరిచే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు అని నేను చెప్పుకుంటున్నాను తండ్రి. నా హృదయములకు రమ్మని కోరుచున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల, ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా హృదయములకు రా, ప్రభువా నా ఇంట్లోకి రా, ప్రభువా నా సన్నిధానం, నా హృదయములోకి వచ్చి నా పద్ధతి, నా నడవడిక మార్చమని కోరుకుంటే ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడే నా ప్రభు నీ హృదయములోకి వచ్చునుగాక, నీ హృదయములోకి వచ్చి నిన్ను మారు మనసు దయచేయునుగాక, నీ ఇంటికి రక్షణ వచ్చునుగాక. నీ గృహములు ఎంతమంది అయితే నశించిపోతున్నారో ఆ నశించి వారిని పట్టుకొని రక్షించునుగాక. కృప కలిగిన దేవానికి వందనములు, స్తోత్రం తండ్రి. ఇన్న మా వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు నాయన మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని దయచేయమని కూర్చున్న ప్రతి ఒక్కరు నాయన జక్కయ్యలాగా నిన్ను చూసి ఏ విధంగా ఆయన తన ఇంటిలోకి చేర్చుకున్నాడో
నీ వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ, నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని భద్రపరచుకొని రక్షింపబడి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.